కౌన్సిల్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. 5 రోజుల పాటు నడిచిన సమావేశాల్లో 13 బిల్లులకు సభ్యులు ఆమోదం తెలిపారు. శాసనమండలి సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. సభలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి చట్టబద్ధత కల్పించే తెలంగాణ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లును మండలిలో ప్రవేశపెట్టారు మంత్రి దామోదర. యూనివర్సిటీ వివరాలను సభకు వివరించారు. 500 కోట్లతో ఎర్త్ సైన్సెస్ వర్సిటీ అభివృద్ధి చేస్తున్నామన్నారు. 310 ఎకరాల్లో వర్సిటీ విస్తరణ ఉంటుందని తెలిపారు. చర్చ తర్వాత బిల్లుకు ఆమోదం తెలిపింది శాసనమండలి. మున్సిపల్ సవరణ బిల్లు, జీఎస్టీ సవరణ బిల్లులకు కూడా మండలి ఆమోదం తెలిపింది. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, గురుకులాలపై సభలో చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లపై కీలక వ్యాఖ్యలు చేశారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. మన ఊరు మనబడి కార్యక్రమం తెచ్చారని, అయితే ప్రభుత్వ స్కూళ్లలో డ్రాపౌట్స్ ఎక్కువయ్యాయని చెప్పారు. ఈసారి 3 లక్షల మంది కొత్తగా జాయినింగ్స్ అనేది తప్పన్నారు. ఈ ఏడాది కొత్తగా కేవలం 30,000 మంది విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని వివరించారు. ఉన్న విద్యార్థులకు కూడా సరైన వసతులు లేవన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు గుత్తా. ఇప్పటికే మనకు గవర్నమెంట్ స్కూళ్లలో డ్రాప్ అవుట్స్ ఎక్కువైపోయాయి. మనం గతంలో చెప్పిన లెక్కల ప్రకారమే 24-25లో 18.5 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. 36 లక్షల మంది ప్రైవేట్ పాఠశాలలో ఉన్నారు. ఈ సంవత్సరం 3 లక్షల మంది చేర్చినామని చెప్పినారు, కానీ అది ఉత్తదే. 30,000 మంది కూడా కొత్తగా చేర్చుకోలేదు. లెక్కలు మాత్రం పంపిస్తున్నారు. గురుకులాల్లో టైం టేబుల్ను మార్చే అంశాన్ని పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి దామోదర. గురుకులాల అద్దె భవనాల సమస్యకు శాశ్వత పరిష్కారంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ పాలసీని తీసుకొచ్చామన్నారు. శాసన మండలిలో గురుకులాల టైం టేబుల్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు మంత్రి. సుమారు 617 రెంటెడ్ బిల్డింగ్స్, రెంట్ కట్టిన సుమారు 2,800 కోట్ల పైచీలకు. చాలా ఇబ్బందులనే విషయం వాస్తవం. దీనికి పర్మనెంట్ స్ట్రక్చర్స్, భవనాలు అవసరము. అందుకే గవర్నమెంట్ ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఇప్పుడు 79 స్కూళ్లకు టెండర్ పిలిచి పనులు మొదలయ్యే దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నది. రాష్ట్రంలో మొదటిసారి మెడికల్ టూరిజం తీసుకొచ్చామన్నారు ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు. $3 ట్రిలియన్ ఎకానమీ సాధించడమే తమ లక్ష్యమన్నారు. పెట్టుబడుల కోసం 19న మరోసారి సీఎం, ఉన్నతాధికారుల టీం దావోస్ కు వెళ్తోందన్నారు. ఇప్పటికే గ్లోబల్ సమ్మిట్ తో 5.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి అధ్యక్ష. 1,78,950 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చింది అధ్యక్ష. 70 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, ప్రధానమైన అంతర్జాతీయ కంపెనీలకు సంబంధించి మొట్టమొదటిసారి గత సంవత్సరం మనం ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ తీసుకొచ్చిన ఘనత మన ప్రభుత్వాన్ని అందరి సహకారంతో అని చెప్తా ఉన్నాం అధ్యక్ష. రాష్ట్రంలోని పలు ప్రైవేటు కాలేజీల్లో విద్య పేరుతో దోపిడీ జరుగుతోందని ఆరోపించారు ఎమ్మెల్సీ విజయశాంతి. మౌలిక సదుపాయాలు లేని ఇంజనీరింగ్ కాలేజీల మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిజిటల్ యాడ్స్ తో విద్యార్థులను ఆకర్షిస్తున్నారని విమర్శించారు. ఫ్రాడ్ కాలేజీల వివరాలు ప్రభుత్వం బయటపెట్టాలన్నారు విజయశాంతి. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సదుపాయాలు లేకపోయినా ఫీజుల పేరుతో దోపిడీ జరుగుతుంది అధ్యక్ష. ఇది ప్రభుత్వానికి విరుద్ధం అధ్యక్ష. ఇలా విద్య పేరుతో దోపిడీకి పాల్పడే వాటిలో గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇలా కాలేజీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని కాలేజీలు కావచ్చు, సదుపాయాలు లేని కాలేజీల మీద ప్రభుత్వం సరైన విచారణ జరిపించి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. మండలి సమావేశాలు మొత్తం 5 రోజుల పాటు నడిచాయి. 19 గంటల 52 నిమిషాల పాటు చర్చ జరిగింది. మొత్తం 13 బిల్లులకు మండలి ఆమోదం తెలిపింది.